ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. ఈరోజు 75వ రోజు రివ్యూ చెప్తున్నాను. తెలుగు బిగ్ బాస్ సీజన్ 75th ఎపిసోడ్ రివ్యూ. అందరూ కూర్చొని ఉన్నారు సోఫా ఏరియాలో. ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, ఫ్యామిలీ వీక్ అయిపోయింది అని చెప్పనగానే చెప్తారు. కటౌట్ వాళ్ళ హస్బెండ్ కటౌట్ పంపించారు కదండి నిన్న ప్రేరణకి. ఆ కటౌట్ స్టోర్ రూమ్లో పెట్టేసామంటే చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ తీసుకెళ్ళి పెట్టేస్తుంది. టేస్టీ తేజ మదర్ని పంపించమని అవినాష్ అడుగుతాడనమాట. ప్రేరణ ఏమో బయట కూర్చొని ఆ కటౌట్ లోపల పెట్టేసి బయట కూర్చొని ఎమోషనల్ అవుతుంది వాళ్ళ హస్బెండ్ రావట్లేదని. గార్డెన్ ఏరియాలో వీళ్ళందరూ లోపల ఉంటే బ్లేడ్స్ వేసేస్తుంటాయండి. గార్డెన్ ఏరియా తర్వాత బ్లేడ్స్ ఓపెన్ అయ్యంటే గార్డెన్ ఏరియాలో క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశారనమాట. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ నిండా హార్ట్స్ బెలూన్స్ నిండిపోయి ఉన్నాయన్నమాట. గార్డెన్ ఏరియాలో క్యాండిల్ డిన్నర్ అరేంజ్ చేసి ప్రేరణ కపుల్ కోసం అరేంజ్ చేశారనమాట. రోహిణి ఏమో అదంతా చూసి బ్లేడ్స్ పైకి వెళ్ళిపోతాయి, అప్పుడు అలా బయట ఉన్నదంతా కనిపిస్తుంది అనమాట లోపల ఉన్న హౌస్ మేట్స్కి. రోహిణి అది చూసి నాకు మ్యారేజ్ అయితే బాగుండేది అని అంటుంది అనమాట. ప్రేరణ ఏమో బయట చాలా మంచి చక్కగా పింక్ కలర్ డ్రెస్ వేసుకొని రెడీ అయింది. వాళ్ళ హస్బెండ్ వచ్చారు. వాళ్ళ హస్బెండ్ వచ్చేటప్పటికి డ్యాన్స్ వేస్తూ వాళ్ళ హస్బెండ్ రిసీవ్ చేసుకుంది. ఆ తర్వాత ఫ్లవర్ ఇచ్చి ఆ అమ్మాయికి ప్రేరణకు ఫ్లవర్ ఇచ్చి నుదుటన కుంకుమ బొట్టు తీసుకొని వచ్చినట్టున్నారు, చేత్తో పట్టుకొని వచ్చారు. అది కుంకుమ నుదుటను పెట్టాడు అనమాట ఆయన. అందరూ ఎంజాయ్ చేయండి అని చెప్పని వాళ్ళిద్దరిని చెప్తారనమాట లోపల నుంచి, గ్లాస్ డోర్ లోపల నుంచి. వాళ్ళిద్దరు కలిసి కూర్చుంటారు టేబుల్ దగ్గర. కూర్చొని ఏంటి నేను రాననుకున్నావా అని అడుగుతారనమాట. అడిగితేను అవును నేను ఏడ్చాను అని చెప్తుంది. యష్మి గోల్ అనమాట. బయట వాళ్ళకేమో సాంగ్స్ పెడుతూ ఉంటారు, మంచి ఫీల్ సాంగ్స్ పెడుతూ ఉంటే యష్మి లోపల నుంచి గోల్ చేస్తుంది అనమాట. ఇలాంటి సాంగ్స్ పెట్టి డేట్ పెట్టి మమ్మల్ని బాధ పెడుతున్నారు బిగ్ బాస్ అని అంటారు అనమాట. ఇద్దరు చాలా బాగున్నారండి, వాళ్ళ హస్బెండ్ చాలా బాగున్నారు, ఇద్దరు జంట చాలా బాగుంది. లోపల విష్ణుప్రియ పృథ్వీ కూడా చున్నీ పైన వేసుకొని ఏదో కిస్ పెట్టినట్టే యాక్షన్ చేస్తుంది అనమాట. అది ఏంటిది అంటారు టేస్ట్, మరి వైఫ్స్ ఇక్కడ దాకా వస్తున్నాయి అని అంటుంది అనమాట విష్ణుప్రియ. యానివర్సరీ గిఫ్ట్గా నాకు కప్ ఇవ్వాలని చెప్పని వాళ్ళ హస్బెండ్ అంటారనమాట. నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్తారనమాట. యష్మి లోపలేమో టేస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక దూకు బెలూన్స్ అన్నీ బయట పడతాయి అని చెప్పని అంటుంది అనమాట టేస్ట్ తేజతో. అవినాష్ ఏమో వైఫ్ను ఇంకోసారి పంపించి బిగ్ బాస్ అని చెప్పని అంటాడనమాట. అవినాష్ అంటాడు వాళ్ళ హస్బెండ్ తనకి ఒకటి చెప్తాడు, నువ్వు కుకింగ్లో ఎక్కువ టైం ఉంటున్నావు కిచెన్లోనే, నువ్వు ఇంకా కిచెన్ వదిలేసేయి, ఇంటికి వచ్చి నీకు కావాల్సినంతసేపు కిచెన్లో ఉందో కానీ అని చెప్పంటే, అవును కుకింగ్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పని అంటుంది అనమాట ప్రేరణ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఇద్దరం కూర్చుందాము అని చెప్పని టేస్ట్ రోహిణితో అంటాడనమాట. నాకున్న కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది, ఇప్పుడు దాకా ఉండేది నాకు కాన్ఫిడెన్స్ అని చెప్పని విష్ణుప్రియ అంటుంది. పృథ్వీ నన్ను లైక్ చేయటం లేదు తెలుసు కదా అని చెప్పని యష్మిత అంటే, అవును తెలుసు ఆయన మన ఇద్దరం వెళ్దాంలే అంటే, వద్దు అని చెప్పని అంటుంది, నాకు లవ్ కావాలి అని అంటుంది. తర్వాత మెగా చీఫ్ ఫోటో దగ్గర తీసుకెళ్తుంది తను కదండి ఇప్పుడు ప్రస్తుతం మెగా చీఫ్. ఫోటో దగ్గర తీసుకెళ్ళి నువ్వు మెగా చీఫ్ హస్బెండ్ అంటే నువ్వు 7 years నుంచి నాకు నువ్వు మెగా చీఫే కదా అని అంటాడనమాట. తర్వాత నామినేషన్స్లో నీ పాయింట్ చెప్పేసి వదిలేసి, అంతేగాని దాన్ని లాగబాకు డ్రాగ్ చేయబాకు అని చెప్తాడనమాట. బిగ్ బాస్ని డేట్కి పిలుస్తుంది అన్నమాట యష్మి లోపల. బిగ్ బాస్ మీరు రెండు బిగ్ బాస్ డేట్కి వెళ్దామని అంటుంది అనమాట. తర్వాత లంచ్ టైం అయిపోయింది ఆయన కోసం టీ చేయాలి, గ్యాస్ ఇవ్వమని చెప్పని అవినాష్ను టేస్ట్ తేజ కలిసి కామెడీ చేస్తారు. అక్కడ 0 మీద ఉంటుంది అనమాట. ఆయన టీ పెట్టిస్తామని చెప్పని అడిగితే గ్యాస్ స్టవ్ ఆన్ అవుతుంది. లోపలికి వచ్చారనమాట, అందరినీ పరిచయం చేస్తున్నారు, అందరు బాగా ఆడుతున్నారు. నాతో 7 years ఆడుకుంది ఈవిడ ప్రేరణ ఎలా ఆడుతుందంటే, ఈమె నాతో 7 years ఆడుకుందని జోక్ చేస్తారనమాట. ఆ తర్వాత గేమ్ ఇచ్చారు వాళ్ళకి, బెలూన్స్ ఇచ్చారు, హాట్ బెలూన్స్ ఇద్దరి మధ్యలో పెట్టుకొని అవి ఎన్ని పగలగొడితే ఆ నెంబర్కి వాళ్ళ ఎన్వలప్లో చూస్తే ఏది ఉంటే అది ప్రేరణకు గిఫ్ట్ అని చెప్పని అంటారనమాట. బెలూన్స్నేమో టేస్ట్ తేదని పెట్టమంటారు వాళ్ళిద్దరి మధ్యలో. అలా బెలూన్స్ పెట్టి మొత్తం 20 బెలూన్స్ దాకా పగలగొడతారనమాట. వీళ్ళు ఎన్ని బెలూన్స్ ఇచ్చినా పగలగొట్టేటట్టున్నారు బిగ్ బాస్ అని అంటారు టేస్ట్ తేజ. వీళ్ళకి 3 hours కిచెన్ టైం యాడ్ అయిందనమాట. అది ఎన్వలప్ ఓపెన్ చేస్తే ఆయన ఏమో తర్వాత సాంగ్ వేశారు, అందరు కలిసి డ్యాన్స్ వేశారనమాట. ఇంకా వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయారు. తర్వాత ఏమో అక్కడ పెట్టిన క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఉన్నాయి కదండి, ఆ క్యాండిల్ ఆరిపోతున్నట్టు అవినాష్ను ఇటు పక్కన రోహిణి ఇద్దరు కలిసి ఆ ఖుషీలో భూమికను పవన్ కళ్యాణ్ సీన్ క్రియేట్ చేసుకొని ఇద్దరు కలిసి పరిగెత్తుకుంటూ చిన్న స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని ఆపకుండా ఆపాలని ట్రై చేస్తున్నట్టు
అలా చేస్తారనమాట. మధ్యలో టేస్ట్ తేజేమో అది ఇది దీపం కాదు బ్యాటరీ లైట్ అని చెప్పని ఆఫ్ చేసి వెళ్ళిపోతాడనమాట. పొద్దున ఆ రోజు నైట్ అయిపోతుంది. ప్రొద్దున్న టేస్ట్ తేజ్ ఒక్కడే అందరు నిద్రపోతూనే ఉంటారండి. 10 అవుతుంది. అందరు కలిసి 10 అవగా బయట మాత్రం టేస్ట్ తేజ్ ఒక్కడే లాన్లో కూర్చొని ఉంటాడు. గార్డెన్ ఏరియాలో కూర్చొని అందరూ వస్తున్నారు, అందరికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ప్లీజ్ బిగ్ బాస్ మా అమ్మని పంపించాడు నాకు కూడా అని అంటాడనమాట. 10 AM అయింది. సాంగ్ వేశారు, అందరు కలిసి ఎనర్జీగా డ్యాన్స్ వేశారండి. వాళ్ళ పేరెంట్స్ వచ్చి వెళ్ళారు కదా, అందుకని అందరూ ఎనర్జెటిక్గా డ్యాన్స్ వేశారు. ప్రేరణ అందరికి దోశలు వేస్తుంది అనమాట. తింటున్నారు. నీకు ఇంకో దోశ పాపం టేస్ట్ అయితే అట్లానే ప్లేట్ పట్టుకొని ఉంటుంటే టేస్ట్ తేజకి ఇవ్వకుండా నిఖిలు మిగతా వాళ్ళని పిలుస్తూ ఉంటుందన్నమాట. దోశ తీసుకోండి. టేస్ట్ చేయమని నాకు ఇంకోటి అంటే నీది అయిపోయింది తింటామని అంటున్నాను. అంటే విష్ణుప్రియ దోశ వీళ్ళ అందరికి తలా 2 అని చెప్పి లెక్క ప్రకారం వేస్తుందండి. విష్ణుప్రియ నేను తిన్న దోశలు నా దోశ టేస్ట్ తేజకి ఇవ్వందంట. టేస్ట్ తేజ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో టేస్ట్ తేజ చెప్తాడనమాట. టేస్ట్ తేజ ఎక్స్ట్రా దోశ తిన్నాను అని అంటుంది ప్రేరణ. అంటే నాకు ఇష్టమే నేను ఇచ్చాను కదా నీకు తినమని అని చెప్పని విష్ణుప్రియ అంటుంది. చిన్న విషయం కూడా భూతద్దంలో పెట్టి చూస్తుంది అని చెప్పని అంటాడనమాట టేస్ట్ తేజ ప్రేరణని. నేను అందరికీ ఎగ్ దోశలు 14 మందికి వేసి లాస్ట్లో చివరిలో తిన్నాను, ఈరోజు నాకు ఆకలేసి ముందు తిన్నాను అని చెప్పని అంటాడనమాట. మైక్రో మేనేజ్మెంట్ అంటుందన్నమాట విష్ణుప్రియ. నేను మెగా చీఫ్ అవ్వకపోతే బాత్రూమ్ తీసుకుంటాను, నేను కిచెన్లో వదిలేస్తాను అంటుంది ప్రేరణ. తను అనుకుంటా ఉంటుంది అనమాట కూర్చొని అక్కడ టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద. కిచెన్ మోస్ట్ డేంజరస్ అని చెప్పాను. నబీల్ ఏమో నేను ఇంకోసారి మెగా చీఫ్ అయితే అందరికీ హవా ఉంటుంది అని చెప్పని అంటాడు. తర్వాత రోహిణి టేస్ట్ తేజతో ఒక సాంగ్, విష్ణుప్రియ రోహిణిను టేస్ట్ తేజతో విష్ణుప్రియ పృథ్వీ టేస్ట్ తేజతో అంటుందన్నమాట రోహిణి. ఏంటంటే విష్ణుప్రియను ఇద్దరు కలిసి పృథ్వీ కలిసి ఇద్దరు సేమ్ ఒకటే మ్యాచింగ్ డ్రెస్ వేశారు, ఎల్లో అంటే వీళ్ళు బయటకు వెళ్ళినా కూడా అట్లానే ఉంటే బాగుంటుంది, కానీ వేరేగా ఉంటే మాత్రం బాగోదని చెప్పని అంటే నా చేతిలో ఏంటంటే అప్పటి నుంచి ఆ హార్ట్ బెలూన్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది అనమాట రోహిణి అనమాట. అంతలో లోపలికి గౌతమ్ వస్తాడు. ఆ బెలూన్ హార్ట్ బెలూన్ తనకి తీసి నాకు మళ్ళీ ఇవ్వనంటే గౌతమ్ పట్టించుకోవడం అనమాట. మళ్ళీ అటు వెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తుంటే గౌతమ్తో ఉంటుంది, నీకు దమ్ము లేదా, దమ్ము ఉంటే బెలూన్ తీసుకొని మళ్ళీ ఇవ్వంటే నాకు నిజంగానే దమ్ము లేదమ్మా అని చెప్పని ఆ బెలూన్ తీసుకొని పైకి విసిరేస్తాడు అనమాట. అది పట్టుకుంటుంది. హార్ట్ బెలూన్స్ అండి అవన్నీ. ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట రోహిణి గురించి. మీరు నిన్నటి నుంచి ఆ బెలూన్స్ పట్టుకొని తిరుగుతున్నారు, మీకు ఎంత ఇష్టం ఆ బెలూన్స్ మాకు అర్థమైంది, అందుకని మీకు పంపిస్తున్నాం, బెలూన్స్ తీసుకోండి అని అంటే స్టోర్ రూమ్కి వెళ్తే స్టోర్ రూమ్లో మొత్తం హార్ట్ బెలూన్స్ను, చాలా హార్ట్ బెలూన్స్ను, ఫ్లవర్స్ ఉంటాయి, రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ ఉంటాయి అన్నమాట. ఆ పెటల్స్ ఇస్తారు. దాని అన్నింటినీ హార్ట్ షేప్లో ఒక పెడస్టల్ మీద తయారు చేస్తారు. అన్ని లవ్ సాంగ్స్ వేస్తే ఆ లవ్ సాంగ్స్కి విష్ణుప్రియ, పృథ్వీ, టేస్ట్ తేజ, రోహిణి, నిఖిలును, యష్మి కలిసి జంటలాగా డ్యాన్స్ వేస్తారండి. ప్రేరణ, గౌతమ్, అవినాష్ మాత్రం సింగిల్గా వేస్తారనమాట. తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ వస్తుందండి, విటేరా టైల్స్ టాస్క్ అంట, VITERA విటేరా టైల్స్ టాస్క్ వచ్చిందనమాట. విటేరో దానికి ఏంటంటే వాళ్ళ ఇద్దరిద్దరు రమ్మంటారు. అటు నుంచి మొత్తం 4గురిలో ఇద్దరిద్దరుగా డివైడ్ చేసుకొని రమ్మంటారు జంటలుగా. వాళ్ళలో ఏంటంటే వాళ్ళిద్దరికి ఒక టైల్స్ ఇచ్చారన్నమాట బొమ్మ, అటువైపు ఒక టైల్స్ ఇటువైపు ఒక టైల్స్, వాళ్ళకి బ్లాక్స్గా ముక్కలుగా ఇచ్చారు. దాన్ని అదే టైల్ రూపంలో సెట్ చేయమని చెప్పారు. అలాగా ఇటువైపు ఏమో పృథ్వీ, రోహిణి, అటు పక్కనేమో నిఖిలు, అవినాష్ ఇద్దరు కలిసి చేశారండి. చేస్తే నిఖిలును అవినాష్ విన్నర్ అయ్యాయి అనమాట. వాళ్ళిద్దరికి గిఫ్ట్ హ్యాంపర్స్ చెరో 25,000 గిఫ్ట్ హ్యాంపర్స్ వచ్చాయన్నమాట. ఆ తర్వాత మెగా చీఫ్ టాస్క్ వచ్చిందండి. టేస్ట్ తేజ సంచాలక్ అని చెప్తా, తనకు పనిష్మెంట్ కదండి. నాకు సార్ చెప్పారు కదా నెక్స్ట్ వీక్ నువ్వు మెగా చీఫ్ కంటెంట్ టాస్క్లో నువ్వు పాల్గొనలేవు అని అన్నారు కదా, ఎగ్ వేసేసాడని చెప్పని తన నిఖిలు ఎగ్ వేసేసాడు కదా, అందుకని దానికి పనిష్మెంట్గా దానికి సంబంధించి ఈ మెగా చీఫ్ టాస్క్లో తను లేడు. మిగతా 9 మంది టాస్క్లో ఉన్నారండి. అందరికీ జెండాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ జెండా ఫ్లాగ్ ఇచ్చారనమాట రాడ్కి. ఆ తాడుకి ఏంటంటే మొత్తం కింద నుంచి పైదాకా చాలా ముళ్ళు ఉన్నాయన్నమాట. ఆ ముళ్ళన్నీ ఊడ తీసుకుంటే పైన ఫ్లాగ్లో చీఫ్ అని 5 బ్లాక్స్ ఉంటాయన్నమాట. విడిగా ఏమో ఎదురుగా ఏమో అలా గార్డెన్ ఏరియాలోనే ఒక చోట పెద్దది చీఫ్ అని చెప్పని ఆ స్పెల్లింగ్తో CHIEF చీఫ్ అని మొత్తం పెద్ద బ్లాక్స్తో అక్కడ పెట్టి ఉంచారనమాట. పెట్టి ఉంచితే ఎవరు ముందు తీసుకొచ్చి వాళ్ళ బ్లాక్స్ అది అన్ని ముళ్ళన్నీ కరెక్ట్గా ఊడదీసి అవన్నీ ఆ లెటర్స్ అన్నీ తీసుకొచ్చి ఎవరైతే ముందు కరెక్ట్గా ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్నర్స్, మెగా చీఫ్ కంటెండర్ అవుతారని చెప్పని అనౌన్స్ చేస్తారనమాట. దానికేమో అవినాష్ ముందు ఆ ముళ్ళన్నీ తీసేసి అవినాష్ చేస్తాడు కరెక్ట్గా ఫస్ట్. కొంచెం సెకండ్స్లోనే మిస్ అవుతుంది రోహిణి అనమాట.
అలా వరుసగా అందరూ చేస్తారు. చేస్తే ఇది అవినాష్ విన్నర్ అయ్యాడు అనమాట. సెకండ్ టైం మెగా చీఫ్గా అవినాష్ సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు మళ్ళీ ఏమో అందరు కలిసి కూర్చొని ఉంటారు గార్డెన్ ఏరియాలో. నైట్ అవుతుంది. టేస్టీ తేజను అవినాష్ కూర్చొని ఉంటారు. టేస్టీ తేజ గౌతమ్ కూడా కూర్చొని ఉంటాడు. టేస్టీ తేజ అవినాష్ అంటాడు, టేస్టీ తేజ వాళ్ళ అమ్మని పంపించండి, తల్లి కొడుకుల కోరిక తీర్చండి, నైట్ అసలు నిద్రపోవట్లేదు టేస్టీ తేజ అని చెప్తాడనమాట. నిఖిల్ గౌతమ్ నిఖిల్ అంటాడనమాట, గౌతమ్ కానీ పృథ్వీ కానీ మెగా చీఫ్ అవుతారు అనుకున్నాను అని చెప్పని అంటాడు. టేస్ట్ తేజ ఎమోషనల్ అవుతూ ఉంటాడు అనమాట. అందరు పేరెంట్స్ వచ్చారు అని చెప్పని అనుకుంటుంటాడు. తర్వాత ప్రేరణ వచ్చి టేస్ట్ పక్కన కూర్చుంటుంది. స్విమ్మింగ్ పూల్ మీద దగ్గర కూర్చొని ఉంటే వచ్చి పక్క నుంచి హోప్ ఉంచుకో అంటూ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో అని అంటాడు అనమాట టేస్ట్ తేజ. నేను మాట్లాడేది నీకు నచ్చట్లేదా అది ఇది అని చెప్పని అంటుంది అనమాట. నబిల్తో నైట్ అంతా డిస్కషన్ పెట్టుకుంటుంది ప్రేరణ. వాళ్ళ గురించి టేస్ట్ తేజ, అవినాష్, రోహిణి వాళ్ళ బిహేవియర్ గురించి డిస్కషన్ చేస్తుంటే నబిల్ కూడా మాట్లాడతాడు. తర్వాత రాత్రి 11:30 అవుతుందండి. అప్పుడు టేస్ట్ తేజేమో డైనింగ్ టేబుల్ మీద అంతా సర్దుతూ ఉంటాడు. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది గార్డెన్ ఏరియాలోంచి. గబగబా పరిగెత్తుకుంటే టేస్ట్ తేజ వెళ్ళి మాట్లాడతాడు. దాంట్లో వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది అనమాట. రానందుకు బాధగా ఉంది, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నా, ఫైనల్లో నిన్ను చూడాలి, బాగా ఆడు, ఏడా బాకు అని చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మ. అని చెప్తే ఇంకా ఫోన్ పెట్టేసి ఎమోషనల్ అవుతాడు. ఎదురుగ్గా గేట్స్ ఓపెన్ అవుతాయండి. టేస్ట్ తేజ వాళ్ళ అమ్మ వచ్చింది. ఇద్దరు ఎమోషనల్ అవుతారు అనమాట. టేస్ట్ తేజ గాడు వాళ్ళ అమ్మ బిగ్ బాస్లోకి వచ్చింది అని పెద్దగా అరుస్తాడు అనమాట టేస్ట్ తేజ. మాకు టీవీ పెట్టాలంటేనే భయం వేస్తుంది, చూడలేకపోతున్నాను, నువ్వు ఏడుస్తుంటే అంటుంది వాళ్ళ అమ్మ టేస్ట్ తేజతో. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట వాళ్ళ అమ్మ వచ్చినందుకు. అందరినీ పరిచయం చేస్తారనమాట. కుడికాలు లోపల బయటికి రా అమ్మ అని చెప్పంటాడు టేస్ట్ తేజ. గేమ్స్ చాలా బాగా ఆడుతున్నావు, మేమే ఆశ్చర్యపోయాం, నువ్వు ఇలా ఆడుతుంటే నువ్వేనా అనిపించింది. ఇప్పుడు టేస్ట్ తేజ 4/T అయ్యాడు అని చెప్పని అంటుంది అనమాట వాళ్ళమ్మ. అందరు చుట్టూరా కూర్చొని ఆవిడతో కబుర్లు చెప్తారనమాట. ఆవిడేమో వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకుంటాడు అనమాట టేస్ట్ తేజ. నేను ఏమైనా గేమ్ ఏదైనా మార్చుకోవాలా అది ఇది అంటే, లేదు నువ్వు అంతా బాగా ఆడుతున్నావు, మన వాళ్ళందరూ నీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు, నీ కోరిక తీరింది, మా కోరిక కూడా తీర్చు, ఫైనల్లో నిన్ను చూడాలి అంటుంది అనమాట వాళ్ళమ్మ. ఈసారి నా గేమ్ మార్చుకున్నానమ్మా, అప్పుడు లాస్ట్ సీజన్లో వచ్చిన దానికి ఇప్పుడు టేస్ట్ తేజ మారాలి, మారితేనే జనాలు చూస్తారని చెప్పి నాకు వీలైనంత వరకు కష్టపడుతున్నాను అని చెప్తాడనమాట. గౌతమ్ లాగా ఎక్సర్సైజ్ చెయ్యి, నువ్వు కూడా తగ్గాలి అని అంటుంది అనమాట వాళ్ళ అమ్మ. ఆవిడ చేసిన ఫుడ్ వచ్చిందండి, అందరికి పెడుతుంది. అది చికెన్ కర్రీను బంగాళదుంప కూర అంటే ఇష్టం అంట టేస్ట్ తేజకి. అవి రెండు చేసి తీసుకొస్తుంది అనమాట. అప్పుడు అందరికి నోట్లో పెడుతుంది. అది పెడుతుంటే ఆ కర్రీ తీసేసుకొని ప్రేరణ తీసేసుకొని వీళ్ళు వెళ్ళిపోయేసి నలుగురు కలిసి దోశలు వేసేసుకొని ఆ కర్రీ వేసుకొని తింటూ ఉంటారనమాట. అప్పుడు బిగ్ బాస్ ఇంకా వాళ్ళ అమ్మని వెళ్ళిపోవాలి అని అంటగా అంటారనమాట. అప్పుడు మా అమ్మ మీకు చాలా పెద్ద ఫ్యాన్ బిగ్ బాస్ అని చెప్పని టేస్ట్ చేసి చెప్తారనమాట. కుకింగ్ టైం ఆవిడ వచ్చినందుకు 3 hours పెంచారనమాట. అందరూ థ్యాంక్స్ చెప్పారు. ఆ గేమే ఆడించకుండానే 3 hours పెంచారండి. నీ కోరిక నెరవేరింది అని చెప్పని అమ్మ నాన్న అని చెప్పని బిగ్ బాస్ అడుగుతారనమాట. ఏంటి హ్యాపీనా అంటే హ్యాపీనే అని చెప్పని, నా కోరిక నెరవేరింది బిగ్ బాస్ అని చెప్పని అంటారనమాట. బయటకు వచ్చిన తర్వాత అమ్మ నాన్న ఒక తమిళంలో అమ్మాయిలోని తల్లి పాట ఉంటుంది కానీ నీవే 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 నేనంట ఆ పాట వేస్తారనమాట. ఆ పాటకు అందరూ ఆవిడ చుట్టూరా చేరి డ్యాన్స్ వేస్తారు. డ్యాన్స్ వేసిన తర్వాత అప్పుడు పృథ్వీ అంటాడు, ఇప్పుడు ఫ్యామిలీ వీక్ మొత్తం కంప్లీట్ అయింది బిగ్ బాస్ అని చెప్పని అంటాడు పృథ్వీ. అందరు బాగా ఆడండి అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత నైట్ వీళ్ళ ముగ్గురు కలిసి రోహిణి వీళ్ళ ముగ్గురు ఒక రూమ్లో పడుకుంటారండి. అదేంటి రియల్ క్లాన్ వాళ్ళు, ఒరిజినల్ క్లాన్ వాళ్ళంతా ఒక రూమ్లో పడుకుంటుంటారనమాట. వీళ్ళు ఇక్కడ అవినాష్, గౌతము, రోహిణి, టేస్ట్ తేజ ఒక చోట ఉంటారనమాట. రోహిణి అంటుందన్నమాట, అమ్మ వస్తే టేస్ట్ అంటారు, అమ్మ వస్తే నాకు ఒక్క చుక్క కూడా కంట్లో నుంచి నీరు రాలేదు, అప్పటిదాకా ఎంత ఏడ్చానో అసలు ఒక్క చుక్క రాలేదంటే రోహిణి అంటుంది అనమాట. నేను మా అమ్మ వస్తే ఓన్లీ థ్యాంక్స్ బిగ్ బాస్ అని చెప్పాను, వీడు అసలు ఎన్ని చెప్పాడు బిగ్ బాస్కి, నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పని అంటుంది అనమాట. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు అంటుంది అనమాట. రోహిణి వాళ్ళ అమ్మ తెచ్చింది. అప్పుడు రోహిణి అంటుంది అనమాట, చూడు అందరు తెచ్చింది అందరూ షేర్ చేసుకొని తలా కొంచెం కొంచెం చేసుకొని తినాలి, వాళ్ళు చూడు వాళ్ళని అసలు టేస్ట్ తేజ వాళ్ళ అమ్మ తెచ్చిన ఫుడ్ని వాళ్ళందరూ అసలు లాగేసేసుకొని ఎవరిని తినేయకుండా లాగేసుకొని వాళ్ళు పెట్టేసుకొని తినేస్తున్నారు. అది అసలు వాళ్ళ అమ్మ తెచ్చింది టేస్ట్ తేజ కనీసం అడగని కూడా అడగలేదు, మనందరినీ కూడా అడగలేదు, తింటారా అని చెప్పని ఒక్క మాట కూడా అడగలేదు, అసలు అలా చేస్తున్నారు వాళ్ళు అని చెప్పని అంటదనమాట. గౌతమ్ నేను అవినాష్ నిన్ను అడిగారా అని అడుగుతుంది అనమాట. గౌతమ్ అంటాడు, వదిలేసేయండి ఇంకా పడుకోండి చాలా లేట్ అయిపోయింది అంటాడు. అప్పటికి 2:30 అయిపోతుందండి.
2:30 2:30 అయిపోతుంది, ఇంకా పడుకోండి అని అంటాడు. అంతటితో అయిపోయిందండి ఈరోజు ఎపిసోడ్. 75వ ఎపిసోడ్ అయిపోయింది ఈ రోజుతో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. నా ఛానల్ని ఓన్లీ 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. మీరు 24/7 హాట్స్టార్లో వస్తుందండి, హాట్స్టార్లో చూడొచ్చు. మీరు ఇప్పటిదాకా చూడకపోతే నా ఛానల్లో ఫస్ట్ డే నుంచి రివ్యూ ఉంది, మీరు వరుసగా చూడొచ్చు. ఇప్పటిదాకా మిస్ అయిన వాళ్ళు, బిగ్ బాస్ చూడని వాళ్ళు ఇప్పటి నుంచి చూడండి. కేవలం 105 రోజులు మాత్రమే ఉంది, ఇంకా కేవలం ఒక 25 రోజులు మాత్రమే గేమ్ ఉంది. ఇంకా కేవలం 4 వీక్స్ ఉందండి ఇంకా గేమ్. ఆ 4 వీక్స్ తర్వాత విన్నాను నేను అనౌన్స్ చేస్తారు. వీకెండ్స్ ఏమో నాగార్జున వస్తారు, సాటర్డే సండే నాగార్జున వస్తారు. ఎవ్రీ సండే ఒక ఎలిమినేషన్ ఉంటుందన్నమాట కంపల్సరీ. ఈ వీక్ అంతా ఫ్యామిలీ వీక్గా చాలా సరదాగా జరిగిపోయిందనమాట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయినాయండి, నైట్ 12కి క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సాటర్డే సండే ఏమో ఎవ్రీ సాటర్డే సండే 9కే స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్, 10:30 దాకా ఉంటుంది. మిగతా రోజుల్లో సోమవారం నుంచి శుక్రవారం దాకా మాత్రం 9:30 నుంచి 11 దాకా ఉంటుంది బిగ్ బాస్. మా 24/7 ఏమో హాట్స్టార్లో వస్తుంది, దాన్ని మొత్తాన్ని 1 అవర్ ఎడిట్ చేసి మనకి నైట్ 1 అవర్ చూపిస్తారనమాట. అది బిగ్ బాస్. మీకు ఇప్పటిదా మిస్ అయిన వాళ్ళు చూడండి, ఇప్పటి నుంచి బాగుంటుంది. అంతా ఫ్రెండ్స్ మధ్యలో గేమ్స్ పెడతారు, ఇప్పటి నుంచో టాస్క్లు కానీ గేమ్స్ కానీ అంతా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది దాంట్లో. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.